సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం పురస్కరించుకుని దుబ్బాక మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖరాజు, 6వ వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చేర్వాపూర్ మారమ్మ దేవాలయం వద్ద 6వ వార్డు కౌన్సిలర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు హరీష్ రావు అని అన్నారు. ఆయన తన సేవలు ఇలాగే కొనసాగిస్తూ రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరిన్ని గొప్ప పదవులు అధిరోహించి సిద్దిపేట జిల్లాకు, దుబ్బాక నియోజకవర్గం, మండలానికి, మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు హరీష్ అన్న 54వ పుట్టినరోజు సందర్భంగా మన వెంకటేశ్వర గుడిలో ఇలా ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, హరీష్ రావు గారు ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని జీవనాలు ఉండాలని, వారి కుటుంబం చల్లగా ఉండాలని, అలాగే వచ్చే గవర్నమెంట్లో మంచి ఉన్నత పదవి తీసుకొని తెలంగాణ బాగా చేయాలని ఆ భగవంతుని కోరుతున్నాం. మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా మనం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వారి కుటుంబం హరీష్ రావు గారి ఆరోగ్యాలతో ఆనందంతో ఎన్నో నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. అలాగే మన తెలంగాణ తెచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర వహించిన మన హరీష్ అన్న టైగర్, అసెంబ్లీ టైగర్ వారు మరిన్ని మంచి పదవులు, ఉన్నత పదవులు సంపాదించి మన తెలంగాణకు, మన సిద్దిపేట జిల్లా, మన దుబ్బాక మండలానికి కూడా అలా మంచి పనులు చేస్తూ అభివృద్ధికి తోడ్పడతారని మరొకసారి వారు నిండు నూరేళ్లతో వర్ధిల్లాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.